ఒక పర్సన్ 2/3 ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు. 2/3 ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు. రైట్, ఎంత వేగంతో కవర్ చేస్తున్నాడు? 4 km/h స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. 4 km/h తోటి కవర్ చేస్తున్నాడు. రిమైనింగ్ డిస్టెన్స్ ఇది 1/3 d. ఇది 1/3 d. ఏ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు? 5 km/h స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. 5 km/h స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. టోటల్ టైం ఏమి ఇచ్చాడు? 56 minutes ఇచ్చాడు. సింపుల్, ఆన్సర్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మనకు వస్తే ఏదైతే సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు 56 minutes వస్తుందో అదే ఆన్సర్. 2/3 d ఉంది. డీని 3 మల్టిపుల్ ఏదైనా అనుకుందాం. ఇది అనుకుంటే ఏమైంది సార్? ఇక్కడ 2/3 × 6 అంటే ఇది 4 hours, 4 kilometers. 4 kilometers. 4 kilometers వెళ్ళాలంటేనే నాకు గంట పడుతుంది. గంట అంటే 60 minutes. టోటల్ టైమే 56 minutes. కాబట్టి నాకు ఈ ఆప్షన్ తప్పు. D6 వేసుకుంటే 2/3 × 6. 2/3 × 6 ఈజ్ 4 kilometers. అంటే గంటకు 4 kilometers. గంట అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికే 60 నిమిషాలు పడుతుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నాకు 56 నిమిషాలు కావాలి. కాబట్టి 6 కాదు. దాని తర్వాత 3 వేసుకుందాం. 3 వేసుకుంటే 2/3 × 3 అంటే 2 hours. 2 hours కాబట్టి గంటకు 4 kilometers. 2 hours అంటే సగము, అంటే ఇది 30 నిమిషాలు. ఇది 3 వేసుకుంటే 1/3 × 3. 1/3 × 3 అవుతే ఇది 1 kilometer. గంటకు 5 kilometers. 1 kilometer అంటే 1/5 of an hour. 1/5 of an hour అంటే ఇది 12 minutes. 30 + 12 ఎంత? 42 minutes. కానీ నా క్వశ్చన్లో ఎంత కావాలి? 56 minutes కావాలి. 56 minutes కావాలి. ఇక్కడ డి వాల్యూ నేను 6 వేసుకున్నాను. 6 వేసుకుంటే 2/3 × 6 ఎంత? 4 kilometers. గంటకే 4 kilometers. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నాకు 56 నిమిషాలు కావాలి. కానీ నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకే 1 hour వచ్చింది. అందుకే 6 తీసేశాను. 3 ఎందుకు తీసేశాను? ఇక్కడ మీరు చూడండి సార్. 2/3 × 3 అంటే 2 kilometers. ఇదేమో 4 km/h. గంటకు 4 kilometers. కానీ నాకు 2 kilometers రావాలంటే half of an hour. half of 60 minutes ఎంత? 30 minutes. ఇదెంత అవుతుంది? 1/3 × 3 1 hour, 1 kilometer. గంటకు 5 kilometers. 1 kilometer అంటే 1/5 of an hour. అవర్కి 60 minutes. 1/5 × 60 is 12 minutes. ఇది 30 minutes, ఇది 12 minutes. అంటే ఇది 42 minutes. అంటే ఇది 3 కూడా కాదు. 3 కూడా కాదు. కొంచెం లాజికల్గా అబ్జర్వ్ చేస్తే 3 పెట్టుకుంటే నాకు 42 minutes వచ్చింది. 3 పెట్టుకుంటే నాకు ఇది 30 minutes, ఇది 12 minutes, 42 minutes. ఇది 6 పెట్టుకుంటే గంట వచ్చింది. ఇది గంట వచ్చింది కదా సార్, 4 km/h. ఇదేమో 42 minutes ఉంది. ఇదేమో 1 hour ఉంది. దీని మధ్య రేంజ్ ఏది? 56 minutes. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 4 రావాలి. ఆన్సర్ ఖచ్చితంగా 4 రావాలి. 4 పెట్టుకొని చూద్దాం. లెట్ D = 4 kilometers. 4 అంటే ఇది ఎంత అయింది సార్? 2/3 × 4 అంటే ఇది 8/3 kilometers. 8/3 kilometers. గంటకు అంటే 1 hour 60 minutesకి 4 kilometers. 60 minutesకి 4 kilometers. 8/3 kilometersకి ఎంత? 8/3 kilometersకి ఎంత? 8/3/4 × 60. 4 1s are 4 2s are. ఇదేమో 40 minutes వచ్చింది. ఇదేమో 40 minutes. మిగతిందేమో 1/3 × D. D ఏమో 4 అనుకున్నాను. సో ఇది 4/3 kilometers. 4/3 kilometers. ఇచ్చిందేమో 5 km/h. గంటకు 5 kilometers. నాకు కావాల్సింది 4/3 kilometers. అంటే 4/3/15. 4/15. గంట అంటే 16 minutes. ఇది 16 minutes. 40 నిమిషాలు + 16 నిమిషాలు. ఇది 40 minutes, ఇది 16 minutes.
టోటల్ టైం డ్యూరేషన్ ఎంత 56 మినిట్స్. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 పెట్టుకుంటే నాకు 42 నిమిషాలు వచ్చింది, 3 పెట్టుకుంటే నాకు 42 మినిట్స్ వచ్చింది, 6 పెట్టుకుంటే గంట పైన వచ్చింది. 42 నిమిషాలు గంట పైన, దాని మధ్యలో ఉన్నదే 56 మినిట్స్. అంటే వాల్యూ ఈ రెండిటి మధ్యలో ఉండాలి. ఈ 3 and 6 మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి? 4. 3 and 6 మధ్యలో ఉన్న వాల్యూ 4.